బ్రేకింగ్ న్యూస్ మంత్రాలు వాపస్ తీసుకోవాలంటూ గ్రామంలో ఊరేగింపు నిర్వహించిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మోతే గ్రామంలో వెలుగులోకి వచ్చింది. ఇటీవల మోతే గ్రామానికి చెందిన ఓ యువతి సూసైడ్ కు పాల్పడింది. ఆమె బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 12న ఇంట్లో పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చగా చికిత్స పొందుతూ ఈ నెల 14న మృతి చెందింది. మీరు ఆ అమ్మాయి ఇట్లా చనిపోతే ఆ పిల్లకు కాడు చుట్టూ మీరు కట్టగట్టచ్చిరట. ఆ కట్టగిట తీసేయకపోతే తెల్లారి వరకు మీరు ముగ్గురు పోసి కుప్పలేస్తారట. ఇక జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్ మార్టం అనంతరం గ్రామంలోని శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. మరుసటి రోజు కుటుంబ సభ్యులు శ్మశాన వాటికకు వెళ్లేసరికి యువతి మృతదేహం సగమే దహనమైంది. దీంతో మళ్లీ కర్రలు పెట్టి మృతదేహాన్ని పూర్తిగా దహనం చేశారు. ఇదే సమయంలో మరుసటి రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేసిన చోట ఉన్న అస్థికలను తీసుకెళ్లి క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులంతా యువతికి మంత్రాలు చేయడం వల్లే చనిపోయిందని భావిస్తున్నారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు మంత్రాలు వాపస్ తీసుకోవాలంటూ డప్పు చప్పులతో ర్యాలీ నిర్వహించారు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కట్టగట్టిందట అక్కడ. మీరు ఆ అమ్మాయి ఇట్లా చనిపోతే ఆ పిల్లకు కాడు చుట్టూ మీరు కట్టగట్టచ్చిరట. ఆ కట్టగిట తీసేయకపోతే తెల్లారి వరకు మీరు ముగ్గురు పోసి కుప్పలేస్తారట. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మంత్రాలు చేయటం వల్లే చనిపోయింది ఆ యువతి అంటున్నారు. ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంత్రం గో బ్యాక్ అని చెప్తున్నటువంటి నినాదం ఇటీవల ఎప్పుడైనా జరిగిందా ఇలాగా? జగిత్యాల జిల్లా మోతే గ్రామం లోపల ఇది నిజంగా ఒక విచిత్రమైన సంఘటన అని చెప్పుకోవచ్చు సౌమ్య. ఒక యువతి మరణించడంతో ఆ యువతి మరణం పైన అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు మంత్రాల కారణంగానే ఆ యువతి మరణించింది. ఆ మంత్రాలు జరిగినటువంటి సంఘటన నేపథ్యం లోపల మంత్రాలు వాపసు తీసుకోవాలి, ముగ్గురు పైన అనుమానాలు ఉన్నాయని చెప్పి ఆ ఊర్లో డప్పులు కర్రలతో ఊరేగిస్తూ డప్పు చప్పుల మధ్య అయితే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే జగిత్యాల అర్బన్ మండలము మోతే గ్రామం లోపల ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ నెల 12న సాఫ్ట్వేర్ ఉద్యోగి, బెంగళూరు లోపల పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి 12 రోజున ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆ చికిత్స పొందుతూ కరీంనగర్ లోపల మరణించినటువంటి నేపథ్యం లోపల జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి లోపల పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత గ్రామంలోకి తీసుకువెళ్లి అక్కడ శ్మశాన వాటిక లోపల దహన సంస్కారాలు నిర్వహించారు. అయితే ఆ దహన సంస్కారాలు నిర్వహించిన మరుసటి రోజు అక్కడికి వెళ్లి చూసేసరికి ఆ యువతి యొక్క మృతదేహం సగమే దహనమై ఉండడంతో మళ్ళీ ఆ కుటుంబ సభ్యులు కర్రలు తీసుకొచ్చి ఆ మృతదేహాన్ని మళ్ళీ దహనం చేశారు. అయితే ఆ దహన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మొత్తం మీద తెల్లారి మరుసటి రోజు అస్థికలు తీసేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఆ క్రమం లోపలనే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళినటువంటి సమయం లోపల అక్కడ ఆ యువతి యొక్క అస్థికలు మాయమవడంతో పాటుగా అక్కడ కొన్ని పూజలు చేసినటువంటి ఆనవాళ్లు ఉండడంతో ఇవి క్షుద్ర పూజలు చేశారు అని చెప్పి అయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఆ యువతికి క్షుద్ర పూజలు మంత్రాలు చేయడం వల్లనే ఆ యువతి మరణించిందని చెప్పి ఈ రోజు
పెద్ద ఎత్తున సాయంత్రం సమయం లోపల ఇటు కుటుంబ సభ్యులు తర్వాత ఆ యువతి యొక్క బంధువులు అందరూ కూడా డప్పులు కర్రలతో ఆ గ్రామం లోపల ఊరేగిస్తూ ఆ మంత్రాలు చేసిన వారు ఆ మంత్రాలు వాపస్ తీసుకోవాలి, లేదు అంటే ఆ ముగ్గురిని మేము ఏం చేయాలో అది చేస్తాము అని చెప్పి అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఆ క్షుద్ర పూజలు ఈ రోజు లోపల ఉన్నాయా లేవా అనేటువంటిది అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఆ క్షుద్ర పూజలు చేయడం వల్లనే ఆ యువతి మరణించిందని చెప్పి ముగ్గురు పైన అనుమానాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆ డప్పు చప్పుల మధ్య అయితే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది నిజంగా ఆ జగిత్యాల జిల్లా లోపల విచిత్రమైనటువంటి సంఘటన చేసుకోవచ్చు. ఆ గ్రామం లోపల ఉన్నటువంటి వారు ఇలా చేయడంతో అయితే నిజంగా అందరి గ్రామం లోపల చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. సౌమ్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. వచ్చి కుప్పలేస్తారట.